ఇక ఉన్నత విద్యాశాఖలో జరిగిన గోల్మాల్ అంతా ఇంత కాదు. కళ్ళు బయర్లు కమ్మే అవినీతి బయటపడింది. ప్రభుత్వ కాంట్రాక్ట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల క్రమబద్ధీకరణలో ఉన్నత స్థాయి అధికారులు తమ తాబేదారులను అడ్డం పెట్టుకొని అందిన కాడికి దండుకొని ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తేలింది. ఇక ఒక్కో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ నుంచి 5 లక్షలు పుచ్చుకొని పోస్టింగ్స్ ని ఇచ్చేశారు. ఇక అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకటి కరుణ అండదండలతోనే ఇదంతా తంతు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె సపోర్టుతోనే జేడీ ఆర్జేడీ స్థాయి అధికారులు రెచ్చిపోవడం గమనార్హం. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆర్డర్స్ వస్తేనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ఈ నిబంధనలను గాలి కొదిలేసినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో అక్టోబర్ 9న ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సర్కార్ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు, ఏ రకమైన డిసిషన్స్ తీసుకున్నా ముందస్తుగా ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పర్మనెంట్ విషయంలో ఉన్నత విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కింది. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అసలు పట్టించుకోనే లేదు. అప్పటి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకటి కరుణ కాంట్రాక్ట్ డిగ్రీ కాలేజీల లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో MS 80ను 2023 అక్టోబర్ 7న జారీ చేయడమే ఇందులో జరిగిన అవినీతికి నిదర్శనం. ఎన్నికల కోడ్ అక్టోబర్ 9న వస్తే పాత తేదీలలో 7వ తేదీనే జీవో జారీ చేసినట్లుగా మాన్యువల్గా సంతకం పెట్టేశారు. ఇక జీవో వచ్చిన తర్వాత అక్టోబర్ 11న 61 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో రాత్రి 11 గంటలకు ఉన్నత విద్యాశాఖ అధికారులు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం గమనార్హం. అయితే అక్టోబర్ 11న జాయినింగ్ ఆర్డర్స్ పొందినట్లు తెలిస్తే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందనే ఉద్దేశంతోనే ఈ 61 మందిని 8వ తేదీన విధిలో చేరినట్లుగా పాత తేదీతో ఇన్స్వర్డ్లోనే నమోదు చేయించుకున్నారు.